హాయ్ ఫ్రెండ్స్, ఏవిఎల్ క్రియేషన్స్ స్వాగతం. మీరందరూ బాగున్నారు కదా? మీరందరూ బాగుంటారని, బాగోవాలని నా ఏవిఎల్ క్రియేషన్స్ సభ్యులందరూ ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేద్దాం. నేను ఓ విషయం చెప్పాలని నేను ముందుకు వచ్చాను. అదేంటంటే, ఓ వ్యక్తి మీద మనం ఏదైనా నెపం వేయాలంటే ఆ వ్యక్తి గురించి పూర్తిగా తెలిసి ఉండాలి. అంతేకాని మిడిమిడి జ్ఞానంతో ఎవరి మీద ఎట్టి పరిస్థితుల్లోనూ నెపం వేయకూడదు. అతను గురించి మనకి పూర్తిగా తెలిస్తే మాత్రమే ఆ అభిప్రాయాన్ని మనం వ్యక్తపరచాలి. ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటే, ఒక వీడియో చేశాను. దానికి ఓ వ్యక్తి కామెంట్ పెట్టాడు. అతనికి ఆ రోజు 34 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో తెలియదు. నాతో ఉన్నవాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కానీ అతను దాని గురించి ఎక్కాడు. అతని వయసు కూడా అంత ఉండదేమో నా అంచనా ప్రకారం. అయితే నాకు అప్పుడు ఒక నానుడి గుర్తొచ్చింది. పిచ్చోడి చేతిలో రాయి అన్నది. పిచ్చోడి చేతిలో రాయి ఎటు ఇసురుతాడో తెలియదు. అది రోత మీద పడవచ్చు, ఏ విధంగానైనా పడవచ్చు. దాని గురించి మనం పెద్దగా ఆలోచించక్కర్లేదు. అయితే నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఏదైనా సరే, మంచి అయినా చెడ్డైనా సరే, మనకి పూర్తిగా తెలిసిన తర్వాతే అది వ్యక్తపరచాలి. ఇక్కడ పెద్దలు కూడా ఒక మాట అన్నారు. అది ఏంటంటే, పెద్దల మాట చెడ్డనమాట. పిచ్చోడి చేతిలో రాయి కూడా వారి చెప్పింది. మనం జాగ్రత్తగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి. అంతేగాని మనకి చెయ్యుందని, రాతొచ్చని ఇష్టం వచ్చినట్టు రాయకూడదు. అయితే ఓ వ్యక్తిని చేతితో కొట్టిన కొంతకాలానికి ఆ గాయం మానిపోతుంది. కానీ మాటలతో హింసిస్తే మాత్రం జీవితాంతం గుర్తుంటుంది. ఆ వ్యక్తి కనిపించినప్పుడల్లా కనిపిస్తుంది. ఏ వ్యక్తిని మనం అనకూడదు. అతని గురించి చెడుగా తెలిసింది అనుకుందాం, డైరెక్ట్గా వెళ్ళి అతనితో మాట్లాడితే అదొక అందం. అంతేగాని కనిపించిన ప్రతి వాళ్ళతోనూ మనం చెప్పకూడదు. అది మంచి పని కాదనుకుంటున్నాను నేను. కాదే అనుకోవడం ఏంటి? కాదు. గనుక మీలో ఎవరైనా ఉంటే ఆ మనస్తత్వం మార్చుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, మౌనమే ప్రతిదానికి సమాధానం చెప్తుంది. ఎదరోళ్ళు ఏదో అన్నారని మీరు రెచ్చిపోవడం అలాంటివి ఏమి చేయకుండా మనసుని కంట్రోల్లో పెట్టుకొని మౌనంగా ఉంటే మౌనమే సమాధానం చెప్తుంది. ఎందుకో ఈ వీడియో చేయాలనిపించింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.